రెండో పేజీ విషయానికి వస్తే తొలి వెలుగులో సిట్టింగ్ ఎంపీలకు సీట్లు కట్. ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీకి 9 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. దాంట్లో 6గురిని మార్చే అవకాశం ఉన్నదట. ఆ తర్వాత ఆ 3గురికి మళ్ళీ ఛాన్స్. ఎవరికి? సిట్టింగ్లో చేవెల నుంచి రంజిత్ రెడ్డికి, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వరంగల్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానంలో అభ్యర్థులను మార్చే ఛాన్స్ ఉంది. సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడంతో అసెంబ్లీలో స్థానాలు నష్టపోయామనే భావనలో బీఆర్ఎస్ ఉంది. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో 3 టికెట్లు కేసీఆర్ ఓకే చేసినట్టు టాక్. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, నిజామాబాద్ నుంచి కవిత, ఆదిలాబాద్ నుంచి గోడెం నగేష్ను పోటీ చేసే అవకాశం ఉన్నది. ఇక ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నద్ధతను ప్రారంభించారు కవిత, వినోద్ కుమార్. గత ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బూర నరసయ్య గౌడ్ బీజేపీలో చేయడంతో భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లను పరిశీలిస్తున్న కేసీఆర్. ఇక మోదీ సోనియాకు పోటీగా వ్యూహాలు. ఒకవేళ సోనియా గాంధీ కనుక నేరుగా తెలంగాణ రాష్ట్రంలో కనుక పోటీ చేస్తుంటే దాన్ని మార్చాలని ఒక ఆలోచన. ఇక సికింద్రాబాద్ బరి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ అటు కుమారుడు సాయి కిరణ్ పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ సాయి కిరణ్నే పోటీకి దింపాలని కేసీఆర్ ఆలోచనలు తెలుపుతోంది. ఇక నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు అమిత్ రెడ్డిని పోటీ చేస్తారట. ఇప్పటికొకసారి గెలవని బీఆర్ఎస్ అధినేత ఫోకస్ పెట్టారు. మల్కాజ్గిరి లోక్సభల పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచారు బీఆర్ఎస్ సభ్యులు. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. మోదీ, సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని దానిపై కేసీఆర్ సమాలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎంపీల గురించి కేసీఆర్ ఒక వ్యూహం రచిస్తున్నారట. ఇక లోక్సభ ఎన్నికల్లో రేవందే హవా. ఏబీపీ సి ఓటర్ సర్వే ఇచ్చిన ఫలితాల గురించి, రాష్ట్రం అప్పుల గురించి శ్వేతపత్రం విషయంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు రెండో పేజీలో హైలైట్గా ఉన్నాయి. ఇక 6 గ్యారెంటీలకు ప్రత్యేక రూట్ మ్యాప్. రీల్స్ కోసం నడి రోడ్డుపై యువత చిందులట. ఇక భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా చేసిన పనికి సంబంధించి ఐఏఎస్ అయితే ఇంత బలుపా అంటూ ఒక వార్త. ఇక రాష్ట్రంలో చలి పంజా. ఆ తర్వాత డ్రగ్స్పై ఎక్కుపాదం. నిన్న రేవంత్ రెడ్డి సమీక్షకు సంబంధించి ఒక వార్త. ఇక 3వ పేజీలో హెల్త్ టిప్స్ మరియు హిస్టరీకి సంబంధించిన అంశాలు. 4వ పేజీ విషయానికి వస్తే ఇక తల్లిని మించిన రక్షకులు ఎవరుంటారు? మృత్యువుకు అడ్డంగా నిలిచిన అమ్మ, బిడ్డలకు రక్షణ కవచంలో మారిన కాపాడిన వైనం. ట్రైన్లో జరిగినటువంటి ఒక ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా ఇది. కాపాడేందుకు భగవంతుడు అన్ని వేళలా మనతో ఉండలేక అమ్మనే ఒక అద్భుతమైన సృష్టిని ఇచ్చాడు. పెద్దలు తన బిడ్డలను కంటికి రెప్పలా ఆమె కాపాడుకుంటుంది. తనపై నుంచి మృత్యు దూసుకెళ్తున్న చిన్నారులకు రక్షణ కవచంగా మారిందో తల్లి. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డలను రక్షించుకుంది. ఈ ఘటన శనివారం బీహార్లో చోటు చేసుకుంది. బీహార్కు చెందిన ఓ మహిళా కుటుంబంతో సహా ఢిల్లీకి వెళ్లేందుకు బార్ రైల్వే స్టేషన్ వేచి ఉంది. అంతలో రైలు స్టేషన్ చేరుకోవడంతో ఎక్కేందుకు అక్కడున్న వారంతా ఎగబడ్డారు. ఆ గుంపులో ఇరుక్కుపోయి ప్రమాదవశాత్తు తన 2 చిన్నారులతో సహా ఆమె పట్టాలపై పడిపోయింది. దీంతో రైలు కదలం ప్రారంభించింది. అయితే అది గమనించిన ఆ తల్లి తన బిడ్డలను రక్షించుకోవాలనుకుంది. అంగుళం దూరంలో మృత్యువుకు ఉండగా తన పిల్లలను దగ్గరకు లాక్కొని వారిపై తను పడుకుంది. రైలు వెళ్ళిపోయేంత వరకు అలాగే కదలకుండా ఉంది. దీంతో రైలు ఆమె శరీరానికి అత్యంత సమీపం నుంచి దూసుకెళ్ళింది. అనంతరం అక్కడున్న వారు పట్టాలపై దూకి తల్లి బిడ్డలను పైకి చేర్చారు. వారికి స్థానిక ఆసుపత్రులు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్ వైరల్గా మారింది. ఇక మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు, 3 మృతి. అరేబియా సముద్రం నౌకపై డ్రోన్ దాడి. సిమ్ కార్డులు కొంటున్నారా జాగ్రత్త అంటూ ఒక వార్త. ఇక ధోని వీడ్కోలుపై స్పందించిన సిఎస్కే సిఈఓ. ఇంకా భారత్ పాకిస్తాన్ మధ్య ఆమె ఉంది అంటూ ఒక వార్త. ఇక రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త టీం సస్పెండ్.